యూట్యూబర్ నందు అలియాస్ జాగర్లమూడి రమానందన ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది. వీళ్లపై నమోదైన వీసా రెన్యువల్ ఫ్రాడ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వీళ్లపై కేసు నమోదవగా ఇప్పుడు యూకేలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలకు డైరెక్టర్గా ఉన్న రమానందన డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవటం అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు వారి బాధితులు. యూకేలో వీసా జాబ్ ఫ్రాడ్ పేరుతో జరిగిన మోసాల్లో జాగర్లమూడి మధుకర్ పాత్ర ప్రధానంగా ఉన్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మధుకర్ భార్య రమానందన నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నందు పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు చెబుతున్న ప్రకారం జాగర్లమూడి దంపతులకు యూకేలో పలు కంపెనీలు ఉన్నాయని, వాటి ద్వారా కొంతమందికి సిఓఎస్ అంటే కంపెనీ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ కంపెనీలో రమానందన అలియాస్ నందు కూడా డైరెక్టర్గా ఉన్నారని నందూస్ బాధితులు చెబుతున్నారు. తాము జాగర్లమూడి రమానందన అకౌంట్కు కూడా మనీ ట్రాన్స్ఫర్ చేశామని చెబుతూ పలు ఆధారాలు ఇస్తున్నారు బాధితులు. జాగర్లమూడి కపుల్ యూకేలో పలు కంపెనీలు రిజిస్టర్ చేశారు. అందులో నందూస్ వరల్డ్ రన్ చేస్తున్న నందూస్ కేఫ్లో 2024 అక్టోబర్ 4న డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. డైరెక్టర్గా కొనసాగిన నందు 2026 మే 15న రిజైన్ చేశారు. ఈ వ్యవహారం అంతా యూకే గవర్నమెంట్ వెబ్సైట్లో కనిపిస్తుంది. ఇటు నందూస్ కిచెన్ లిమిటెడ్లో మే 2023లో డైరెక్టర్గా చేరారు రమానందన. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో ఈ కంపెనీలో డైరెక్టర్ పదవికి రిజైన్ చేశారు. ఇటు స్మైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీలోనూ 2022 అక్టోబర్లో డైరెక్టర్గా ఉన్నారు జాగర్లమూడి రమానందన. జూలై 2024లో ఆ కంపెనీలో డైరెక్టర్ పదవికి రిజైన్ చేశారు. ఇది బయట కంపెనీ కావడంతో రిజైన్ చేసినా ఎలాంటి అనుమానం లేదు. కానీ సొంత కంపెనీలైన నందూస్ కిచెన్ లిమిటెడ్, నందూస్ కేఫ్లో డైరెక్టర్ పదవికి రాజీనామా చేయటం పలు అనుమానాలకు తావిస్తోందంటున్నారు బాధితులు. జాగర్లమూడి దంపతుల వీసా జాబ్ ఫ్రాడ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో రమానందన చల్లగా ఆ కంపెనీలో డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి జారుకుంటున్నట్టు అనుమానిస్తున్నారు బాధితులు. యూట్యూబర్ నందు అలియాస్ రమానందన ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నందూస్ వరల్డ్ పేరుతో గుర్తింపు పొందిన జాగర్లమూడి మధుకర్ రమానందన దంపతుల ఉద్యోగాలు, వీసాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకొని కలలను క్యాష్గా చేసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో వీసాలు, జాబ్ల పేరుతో మోసాలకు తెరతీశారు జాగర్లమూడి మధుకర్. తన భార్య రమానందనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ను మోసాలు చేసేందుకు వాడారు. యూకేలో కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేసి దందా మొదలుపెట్టారు జాగర్లమూడి దంపతులు. ది డెస్టినీ రిక్రూట్మెంట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ఎండీగా కార్యకలాపాలు మొదలుపెట్టారు జాగర్లమూడి మధుకర్. ఇటు నందూస్ కిచెన్ పేరుతో యూకేలో ఒక రెస్టారెంట్ని కూడా ప్రారంభించారు జాగర్లమూడి కపుల్. ది డెస్టినీ రిక్రూట్మెంట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ కు తెలుగు రాష్ట్రాల్లో ఆఫీసులు తెరిచినట్లుగా బాధితులు చెబుతున్నారు. బాధితులు చెబుతున్న ప్రకారం హైదరాబాద్, గుంటూరులో ఈ సంస్థకు గతంలో ఆఫీసులు ఉండేవి. ఇప్పుడు ఆ కార్యాలయాల వద్దకు బాధితులు వెళ్తే అక్కడ అలాంటి పేరుతో ఆఫీస్ ఏమీ లేదనే సమాధానం వస్తుంది. గుంటూరు సిటీలో ది డెస్టినీ పేరుతో గతంలో ఆఫీస్ ఉండేది, కానీ ఇప్పుడు జాగర్లమూడి కపుల్ ఆ కార్యాలయాన్ని ఎత్తేశారని బాధితులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. యూట్యూబర్ నందిని కుటుంబ సభ్యుల మోసాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. అయితే ఈ మోసాలకు గుంటూరు కేరాఫ్గా మారింది. ఇప్పుడు నేను అరండల్పేటలో ఉన్న ఇది నగర నడి ఒడ్డు. ఇక్కడే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయం మనకి ఎదురుగా కనిపిస్తుంది. ది డెస్టినీ అనే కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ బోర్డు పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 29 కంట్రీస్, 700 యూనివర్సిటీస్, అంటే 29 దేశాలకు సంబంధించిన వీసాలు, అలానే వీసాలు రెన్యువల్ చేయబడను, అలానే యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్స్ కూడా ఇదే కార్యాలయం నుంచి బయటకు వెళ్తూ ఉంటాయి. అయితే దాదాపు ఇదే కార్యాలయం నుంచి భారీ స్థాయిలో బాధితులు ఉన్నారని తెలుస్తూ ఉంది. ఈ గుంటూరు చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి వీసా రెన్యువల్ చేయాలంటే ఇక్కడ ఈ కార్యాలయంలోనే సంప్రదించేవాళ్ళు. ఈ కార్యాలయంలో నందు తండ్రి మోహన్ రావు ఉండేవాళ్ళు. మోహన్ రావు ది డెస్టినీ ఒక బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడే గుంటూరులోనే, ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో మాత్రమే ఈ కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ స్థాయిలో ఎవరన్నా విదేశాలకు వెళ్లాలన్నా, ఎవరన్నా విదేశాల్లో ఉద్యోగాలు కావాలన్నా ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవాళ్ళు. పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని పూర్తి స్థాయిలో వాళ్ళకి పంగనామాలు పెట్టినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి
శివ క్రాంతి పరిస్థితి కూడా ఇదే. పూర్తిగా యూకేలో ఆయన వీసా రెన్యువల్ కావాల్సి ఉంది, కానీ ముగ్గురిని సంప్రదించారు. అలానే గుంటూరులో ఉన్న నందు తండ్రి మోహన్ రావుని కూడా సంప్రదించారు. 15 లక్షలు తీసుకున్నారు. పూర్తిగా అతన్ని మోసం చేశారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో A1 గా నందు భర్త మధుకరన్ ఉన్నారు, A2 గా నందు ఉన్నారు, A3 గా నందు తండ్రి అంటే ఇదే కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహించే మోహన్ రావు కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే కేసు నమోదైందో అప్పుడే ఇక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా జరిగింది. ఆయన పరారీలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దాంతో పాటుగా ఏదైతే ఈ ఆఫీస్ను ఏడాది క్రితమే మూసేశారని కూడా స్థానికులు చెప్తున్నారు. కానీ మూసేయక ముందు పెద్ద ఎత్తున కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించేవాళ్లు. భారీ స్థాయిలో చాలా మంది బాధితులు ఉన్నారు. చాలా మంది బాధితుల దగ్గర లక్షలు వసూలు చేశారని గుంటూరులో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. చీటింగ్ దంపతుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. నమ్మించి వంచడంతో బాధితులు బోరుమంటున్నారు. ఎలా మోసపోయారో ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. నందూస్ దంపతుల మోసాలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. యూకేలో వీసాలు జాబ్స్ పేరుతో చేసిన జాగర్లమూడి కపుల్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తమపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జాగర్లమూడి కపుల్ చెబుతూ ఉండడంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాగర్లమూడి కపుల్ బారిన పడి మోసపోయిన వారు పదుల సంఖ్యలో తెరపైకి వస్తున్నారు. నందూస్ వరల్డ్ మోసానికి పాల్పడ్డారని ఆధారాలను సైతం బయటపెడుతున్నారు. జాగర్లమూడి మధుకర్తో మాట్లాడిన ఆడియోలు, మధుకర్తో చేసిన వాట్సాప్ చాట్స్ తో పాటు ఆయన సూచించిన వారికి మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లు ప్రూఫ్స్ బయటపెడుతున్నారు బాధితులు. యూకేలో జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న గౌతమికి జాగర్లమూడి కపుల్ కన్సల్టెన్సీ గురించి తెలిసింది. దీంతో అందరిలాగే నిజమైన కన్సల్టెన్సీ అని నమ్మిన గౌతమి జాగర్లమూడి కపుల్ ట్రాప్ లో పడింది. వారు చెప్పిన వారికి అడిగినంత మనీ ట్రాన్స్ఫర్ చేశారు గౌతమి. మొత్తంగా అక్షరాల 18,000 యూకే పౌండ్స్ ను ట్రాన్స్ఫర్ చేశారు. అయినప్పటికీ జాగర్లమూడి మధుకర్ హామీ ఇచ్చినట్టుగా డిజిటల్ మార్కెట్ అనలిస్ట్ జాబ్ గౌతమికి రాలేదు. దీంతో జాగర్లమూడి మధుకర్ కు గౌతమి భర్త ఈమెయిల్ చేసి జాబ్ గురించి గట్టిగా నిలదీశారు. అయినప్పటికీ జాగర్లమూడి మధుకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు గౌతమి దంపతులు. స్క్రీన్ షాట్స్ పెట్టానండి 2. ఓకే చూడండి. నా మెట్రో బ్యాంక్ నుంచి చేశాను అనమాట. అది అప్లై చేస్తారు కదా, ఇది అప్లై చేశానండి. అది అప్లై చేసి ఆ అప్డేట్ రెజ్యూమ్ కూడా మీకు పెట్టాను అనమాట. అందుకని నా వైఫ్ది. సరే సరే. ఇంకోటి అకౌంట్ ఇంకోటి ఇస్తాను ఇంకోనికి. సో దానికి ఓకేనండి. సరే, మీకు దాంట్లో ఇండియన్ నుంచి రెస్పాండ్ వస్తుంది. ఓకేనండి. ఇంటర్వ్యూ అవైలబిలిటీ అదే వస్తుంది, దానికి రెస్పాండ్ ఇవ్వండి. ఓకేనండి. తర్వాత మీకు ఇంటర్వ్యూ లింక్ అదే వస్తుంది. ఊరికే ఫార్మల్ ఇంటర్వ్యూ బేసిక్ మీ ఎక్స్పీరియన్స్ మీద అడుగుతారు. అలాగేనండి. జాగర్లమూడి మధుకర్ కపుల్ మోసాలు అన్నీ ఇన్ని కావు. వీసాలు, ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేస్తారు. కొంత డబ్బు వారి అకౌంట్లోకి, మరికొంత డబ్బు వారు సూచించిన వారి అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. జాగర్లమూడి మధుకర్ చెప్పినట్టుగానే గుంటూరుకు చెందిన రేవతి మనీ ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఆమెకు జాబ్ రాలేదు. మధుకర్ సూచించిన లొకేషన్లో రేవతికి జాబ్ లేదని తేలిపోయింది. మధుకర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. దీంతో గుంటూరుకు చెందిన రేవతి కూడా జాగర్లమూడి వారి జాబ్ మోసాల బాధితుల జాబితాలో చేరిపోయారు. మరో బాధితురాలు అఖిల కుమారి అనే మహిళను అనేక ఇబ్బందులు పెట్టారు జాగర్లమూడి మధుకర్. వీసా, జాబ్ అంటూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న తర్వాత అఖిల కుమారి ఫోన్ కాల్ కు రిప్లై ఇవ్వలేదు జాగర్లమూడి మధుకర్. తన వీసా గడువు ముగుస్తుందని, తాను ప్రెగ్నెంట్ నని, జాబ్ ఇవ్వలేకపోతే మనీ రీఫండ్ చేయాలని జాగర్లమూడి మధుకర్ను కోరారు. అయినా జాగర్లమూడి నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు. అప్పుడప్పుడు వాట్సాప్ మెసేజ్ కు రిప్లై ఇస్తాడు. కాల్ చేస్తే మీరెవరు, ఫోన్లో డేటా అయిపోయిందంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నాడు. ఇలా జాగర్లమూడి దంపతుల జాబితాలో చిక్కి జీవితాలే తలకిందులైన బాధితులు ఇంకెందరో.